Companies are laying off thousands of developers. 90% of the startups are failing every financially. ఇంత కేయోస్ మధ్యన సోషల్ మీడియా ఇస్ ఫిల్డ్ అప్ విత్ వీడియోస్ లైక్ మీ నెక్స్ట్ ప్రోడక్ట్ ని 60 minutes లో బిల్డ్ చేయండి, ఏఐతో యాప్స్ బిల్డ్ చేయడం చాలా ఈజీ ఇప్పుడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ఏఐతో యాప్స్ బిల్డ్ చేయడం అంత ఈజీ అయితే లే ఆఫ్స్ చూడొచ్చేమో, బట్ స్టార్ట్అప్ ఫెయిల్యూర్స్ అనేవి మనం ఇంత ఎక్కువగా చూసుండం. సో లెట్స్ స్లో డౌన్ అ బిట్ అండ్ అండర్స్టాండ్ వాట్ రియల్లీ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ ద రియాలిటీ ఇస్. ఈ ఏఐ ఎరాలో మనం లవబుల్ అని, బోల్ట్ అని, రిప్లిట్ అని ఇలాంటి చాలా టూల్స్ గురించి వింటున్నాం. యూజింగ్ దెమ్ వీ కెన్ బిల్డ్ వెబ్సైట్స్, వీ కెన్ బిల్డ్ డాష్ బోర్డ్స్, వీ కెన్ బిల్డ్ వెబ్ అప్లికేషన్స్ అండ్ మొబైల్ అప్లికేషన్స్. సో దర్ మెయిన్ మోటో ఇస్ టు బిల్డ్ ఎనీథింగ్ విత్ ఎ ప్రాంప్ట్, విచ్ యాక్చువల్లీ వీ కెన్ డూ. అయితే ఈ టూల్స్ తాలూకు టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే, వన్ హూ నోస్ హౌ టు కోడ్, హూ నోస్ వాట్స్ రియలీ హ్యాపెనింగ్ బిహైండ్ ది అవుట్పుట్ దట్ దీస్ టూల్స్ ఆర్ గివింగ్. లేదా ఎవరికైతే ఇవన్నీ చేయగలిగే వాళ్ళని హైర్ చేసుకునే కెపాసిటీ ఉంటుందో వాళ్ళే వీళ్ళ టార్గెట్ ఆడియన్స్. అండ్ ద రియాలిటీ ఇస్ దీస్ టూల్స్ ఆర్ నాట్ ఫర్ సమ్ వన్ హూ డోంట్ హ్యావ్ ద పొటెన్షియల్ టు హైర్ పీపుల్ అండ్ హూ డోంట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాట్స్ రియలీ హ్యాపెనింగ్. కొంచెం ఈ టూల్ని కొనుక్కునే కెపాసిటీ ఉంది, మిగతాదంతా మనకు తెలీదు, హైర్ చేసుకునే కెపాసిటీ మనకి లేదంటే మాత్రం దీస్ టూల్స్ ఆర్ నాట్ ఫర్ యూ. సో అండర్స్టాండ్ దట్ ఫస్ట్. సో దాట్స్ ఇన్నోవేషన్, దాట్స్ అమేజింగ్, రైట్? కాకపోతే నిజం ఏంటంటే, ఇఫ్ ద పర్సన్ యూజింగ్ ఇట్ డజంట్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ బిహైండ్ ఇట్, అంటే ఏపీఎస్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, డేటా ఫ్లో కానీ, లాజిక్ ఫ్లో, స్టేట్ మేనేజ్మెంట్ అని ఇవన్నీ అర్థం కాకపోతే వీఆర్ నాట్ బిల్డింగ్ ఎనీథింగ్. వీఆర్ జనరేటింగ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ రిలయబుల్, దట్ ఈస్ నాట్ స్కేలబుల్. జస్ట్ మన సిస్టమ్ లో ఓకే ఒక మ్యాజిక్ లాంటిది ఒకటి చూసి బాగుంది అనుకోవడం వరకు మాత్రమే మనం చేయగలం, అంతకన్నా మనం ఏం చేయలేం. నా ఆఫ్టర్ ద రియాలిటీ లెట్స్ అండర్స్టాండ్ ద పర్స్పెక్టివ్. ఒక డెవలపర్ పర్స్పెక్టివ్ లో యాప్ అనేది ఏంటంటే స్ట్రక్చర్ అని, పర్ఫార్మెన్స్ అని, స్కేలబిలిటీ అని, లాజిక్ ఇవన్నీ చూస్తాడు. ఒక డిజైనర్ అండర్స్టాండింగ్ లో యూఐ ఎంత క్లీన్ గా, మినిమలిస్టిక్ గా ఉంది, యూఎక్స్ అనేది ఎంత ఫీజిబుల్ గా, యాక్సెసిబుల్ గా ఉంది అనేది చూసుకుంటాడు. ఒక బిజినెస్ పర్స్పెక్టివ్ లో, అంటే ఎవరైతే దీనికి ఫండ్ చేస్తున్నారో వాళ్ళ పర్స్పెక్టివ్ లో ఈ ప్రోడక్ట్, ఈ యాప్ ఏదైతే ఉందో అది యూజర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుందా లేదా అనేది చూస్తారు. ఇఫ్ యాజ్ ఎ పర్సన్ ఈ టూల్స్ వాడి మనం ఏదో బిల్డ్ చేసేద్దామని కూర్చున్న వాళ్ళకి ఇవేవి అర్థం కాకపోతే ద టూల్ విల్ బిల్డ్ సంథింగ్ that is not useful to anybody. So final ga remember one thing, AI can automate execution but not understanding. It can connect APIs but not ideas. It can deploy apps but not the vision. So let everyone chase the 60-second success, but you chase the understanding, because hype అనేది ఎప్పటికైనా ఫేడ్ అవుతుంది. ఈరోజు ఇది, రేపు ఇంకో, బట్ ఫండమెంటల్స్ విల్ స్టే విత్ యూ ఫర్ ఎవర్. సో ఆల్వేస్ రిమెంబర్, AI can create the outputs, but the real impact will be created only by you. So understand what you are creating, know the fundamentals behind it, and then jump onto AI and create something reliable, something useful, and something that is viral. All the best.